ఓం శ్రీ గురుభ్యో నమ. గురవే సర్వలోకానాం విషయే భవరోగిణాం నదయ సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమ. సమస్త భక్త మహాశ్రేయులకు మరి 25, 26వ తారీఖులలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అదేవిధంగా ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మరి అందులో భాగంగా ముఖ్యంగా గ్రహ సంచారం ఏంటో తెలుసుకుందాం. మరి వృషభ రాశిలో బృహస్పతి గ్రహం యొక్క సంచారము, మిథున రాశిలో చంద్రుడు కుజుడు, అదేవిధంగా కన్యా రాశిలో బుధుడు కేతువు రవి, తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహుగ్రహం యొక్క సంచారం నడుస్తూ ఉంది. ఈ యొక్క గ్రహ సంచారాన్ని పట్టుకొని ఏ రాశిలో ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు ఈ గ్రహ సంచారాన్ని పట్టుకొని ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి శ్రీ సౌఖ్యము, ధన వస్తులాభము, మరి కులవృత్తులలో లాభాలు చూస్తారు. ఏవైతే పనులు మీకు ఇప్పటివరకు ఆలస్యం చేసుకుంటూ వచ్చాయో అలాంటి పనులు మీకు ముందుకు రావడము, సమాజంలో గౌరవం పెరగడము, కొద్దిపాటిగా అనవసరంగా డబ్బు అనేది ఖర్చు పెట్టకుండా అవసరానికే ఖర్చు పెట్టడము, అన్ని విధాలా కూడా కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు మర్యాద పెరగడము, మీ యొక్క భార్య పిల్లలు కూడా మీ మాటకు విలువ ఇవ్వడము, సమాజంలో కూడా మంచి పేరు సంపాదించుకునే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. మరి వృషభ రాశి వారికి ప్రతి పనులో కూడా ప్రతికూలత ఉంటుంది. అదేవిధంగా ధన నష్టము, వస్తు నష్టము, ఆరోగ్య నష్టము, ఆరోగ్య సమస్యలు అనేవి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా కొద్దిపాటి సమస్యలు, శత్రువృద్ధి, మీ మాటకు విలువ తగ్గడము, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, ఎవరైతే మీకు ఇప్పటి వరకు కూడా మర్యాద ఇచ్చారో వారే మీకు శత్రువులుగా మారడము, మీ మిత్రులలోనే మిమ్మల్ని మోసం చేయడము, అవన్నీ కూడా జరిగే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మరి మిథున రాశి వారికి మరి ధనలాభము, వస్తులాభము, ఆరోగ్యత చాలా బాగుంటుంది. అదేవిధంగా అనుకున్న విధంగా ముందుకు వెళతారు, ఇష్టదైవ ఆరాధన చేసుకుంటారు, దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అదేవిధంగా ప్రతి పనుల్లో కూడా మీకు కొద్దిపాటి సానుకూలత అనేది లభించే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ధన నష్టము, వస్తు నష్టము, అదేవిధంగా మరి మీ శ్రమకు తగ్గట్టుగా గుర్తింపు లేకపోవడము, ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు రావడము, శత్రువృద్ధి, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి బాధపడము, ఏదైనా సరే పని చేసిన తర్వాత ఆలోచించే అవకాశాలు అధిక మొత్తంలో ఉంటాయి. తదుపరి సింహరాశి. మరి సింహరాశి వారికి ప్రతి పనిలో సానుకూలత ఉంటుంది. అదేవిధంగా ధనలాభము, వస్తులాభము, వ్యవహార లాభము, స్త్రీ సౌఖ్యము, దాంతోపాటుగా మీ యొక్క శత్రువులే మీకు మిత్రులుగా కావడము, కొత్తపాటి పరిచయాలు కావడము, ఇష్టాన్న భోజనము, అనుకున్న విధంగా భోజనం చేసే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి కన్యా రాశి. మరి కన్యా రాశి వారు కూడా మరి ఈ 2 రోజులలో ఏదో ఒక పని సాధించుకుంటారు, పట్టుదల విడవకుండా ముందుకు వెళ్తారు. అనుకున్న విధంగా ప్రతి పనిలో కూడా మీకు సానుకూలత వస్తూ ఉంటుంది. ఏవైతే పనులు మీకు ఇప్పటి వరకు కూడా ఆలస్యం అవుతూ వచ్చాయో ఆ పనులన్నీ కూడా మీ ముందుకు వచ్చి విజయవంతంగా ముగించుకునే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. అదేవిధంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేస్తారు, శుభ కార్యక్రమాలలో పాల్పంచుకుంటారు, కీర్తి పుణ్యం అన్నీ కూడా లభించుకునే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి స్థానచలనము, ఉన్న చోట ఉండకుండా విహారయాత్రలకు వెళ్ళే అవకాశం అధిక మొత్తంలో ఉంది. కుటుంబ కలహాలు, శత్రువృద్ధి, మానసిక ఆందోళన, దాంతోపాటుగా అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, మీ ఇంటిలోనే మీ యొక్క మాటకు విలువ తగ్గే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. మరి వృశ్చిక రాశి వారికి నరాల బలహీనత, ఆరోగ్య సమస్యలు, అనుకున్న విధంగా ముందుకు వెళ్ళలేకపోవడము, అదేవిధంగా ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు రావడము, మరి దాంతోపాటుగా కొద్దిపాటిగా శత్రువులు పెరగడము, మీ యొక్క మాటకు విలువ తగ్గడము,
ఎవరైతే మీ ముందు మంచివారని చెప్పేసి పొగుడుతూ ఉన్నారో అట్టివారే పక్కకు వెళ్ళి మీ పైన చాడలు చెప్పుకుంటూ ఉండే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. మరి ధనుస్సు రాశి వారికి అన్నిట్లో లాభం ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ప్రతి పని కూడా అనుకూలంగా ఉంటుంది. అభిష్ట సిద్ధి, శ్రీ సుఖము, మానసికంగా ఎంతో ఆనందంగా ఉండే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. తదుపరి మకర రాశి. మరి మకర రాశి వారు పుణ్యపు కార్యక్రమాలు చేస్తారు. స్త్రీల యొక్క ఆదరణ పొందుతారు. అదేవిధంగా మానసికంగా ఎంతో సంతోషంగా ఉంటారు. ప్రతి పనిలో సానుకూలత ఉంటుంది. దాంతోపాటుగా స్వస్థల ప్రాప్తి, ఎవరైతే మీరు సొంత ఇల్లు కోసం కానీ సొంత స్థలం కోసం కానీ పోరాడుతూ ఉన్నారో అట్టి వారికి ఈ 2 రోజులలో కూడా కలిసి వచ్చే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు మనశ్శాంతి అనేది ఉండకుండా భయము, ఆందోళన, మరి ప్రతి పనిలో ఆటంకాలు వచ్చే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ధన నష్టము, వస్తు నష్టము, అదేవిధంగా పాప కార్యక్రమాలు చేసే అవకాశం అధిక మొత్తంలో ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మానసిక ఆందోళన, సమస్యలు, కుటుంబ కలహాలు, బంధుమిత్ర వైరం, ప్రతి చిన్న మాటకి కూడా ఇంట్లో గొడవలు కావడం, మీ యొక్క ఆలుపిల్లలే మిమ్మల్ని లెక్క చేయకపోసే అవకాశాలు అధిక మొత్తంలో ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు.